హాలీవుడ్ లెవెల్లో సినిమా మాది ఉంటుందని ఫీల్ అయ్యాము. సేమ్ ఆడియన్స్ కూడా చూసి అదే థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అండ్ మన సాయి శ్రీనివాస్ గారు కథనంగానే ఎమ్మటే ఇది ఆయన కూడా రెగ్యులర్గా చేసే కమర్షియల్ సినిమాస్ నుంచి ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తే బాగుంటుందని ఆయన కూడా ముందుకు రావటం. అండ్ అనుపమ పరమేశ్వరన్ మీ అందరూ తెలుసు, షీఈస్ ఎ గుడ్ ఆర్టిస్ట్. ఆ రోల్ పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ కాబట్టి మేము ఆమెను పెట్టుకోవడం జరిగింది. అండ్ షీ గేవ్ హర్ బెస్ట్. ఇలా అందరూ వాళ్ళ రోల్స్లో ఎక్సీడ్ అయ్యి చేశారు. అందుకనే ఈ మూవీ ఆడియన్స్ నుంచి అంత లవ్ తీసుకుంటుంది. అండ్ ఆడియన్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు యునానిమస్గా మామూలుగా ఇది బాగుంది అది బాగుందని కాకుండా టోటల్ ఫిలిం అందరికీ బాగా నచ్చింది కాబట్టి వాళ్ళ సినిమా ఇంత విత్స్టాండ్ అయ్యి అన్ని సెంటర్స్లో బాగుంది. అది మనం డిస్ట్రిబ్యూటర్స్ గారు చెప్పారు, దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అని. దట్ గివ్స్ అస్ ఒక ప్రొడ్యూసర్గా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మేము తీసింది హారర్ మూవీయే, బట్ లాస్ట్కి హ్యాపీ మూవీగా ఎండ్ అవుతుంది. దిస్ ఈజ్ మచ్ నీడెడ్ హిట్. హీరో గారికి కానీ డైరెక్టర్ కానీ నాకు కానీ మా అందరికీ ఇది కొత్త ఉత్సాహం ఇది ఇచ్చినందుకు. అండ్ మీడియా సపోర్టెడ్ అస్, చాలా ఫస్ట్ నుండి సపోర్ట్ చేశారు బాగా. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చే 1 వీక్ కూడా వాళ్ళ సపోర్ట్ మాకు కావాలి. ఇంకా చూడని వాళ్ళు కూడా ఈ సినిమా చూసేట్టుగా వాళ్ళు తీసుకెళ్ళాలి సినిమాని. ఐ రిక్వెస్ట్ దెమ్. అండ్ మీడియా అందరికీ, మా పిఆర్ఓ వంశీశేఖర్ వీళ్ళందరూ పనిచేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ కమింగ్ టు మై టెక్నికల్ టీమ్, చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకి మెయిన్ అసెట్ తనే అని మనందరం ఫీల్ అవుతున్నాం. తనకి చాలా మంచి పేరు వచ్చింది. అన్ని వెబ్సైట్స్ కానీ అందరు రివ్యూవర్స్ కానీ ఎవరు పేరు రాసినా రాయిపోయినా తన పేరు రాశారు. ఇది తనకి కొత్త బిగినింగ్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి బ్రదర్ నువ్వు. అట్లానే మా డిఓపి కానీ మన సౌండ్ డిజైన్ రాధాకృష్ణ గారు కానీ. సో మేము ఏదైతే సినిమా చూస్తా ల్యాబ్లో ఫీల్ అయ్యామో అదే ధైర్యంతో మేము ముందుకొచ్చాము. ఆడియన్సు మా నమ్మకాన్ని ఇంకా పైకి మోసారు. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. అట్లానే ఈ సినిమాకి ఫస్ట్ నుంచి చాలామంది కష్టపడి పనిచేశారు, డైరెక్టర్కి సపోర్ట్తో ఉన్నారు. డైరెక్టర్లో గుడ్ థింగ్ ఏంటంటే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా అతను వాళ్ళు తీస్తున్నారు. కనిష్క కానీ లక్ష్మణ్ కానీ ఇట్లా పోస్ట్ ప్రొడక్షన్ భూషణ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి సినిమా పనిచేశారు. సో ఇది చెప్పినట్టే అందరికీ మంచి ఇమీడియట్ హిట్ ఇచ్చింది. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి మాకు మంచి స్కోప్ ఇచ్చింది. అండ్ గెస్ట్ అందరికీ వన్ మోర్ టైం థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడ వచ్చి మా బ్లెస్ చేయడానికి. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సాహు గారు. రిక్వెస్టింగ్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మనం టీం అందరినీ పిలుద్దాము. పూర్ణ గారు, చేతన్ భరద్వాజ్ గారు, తేజ గారు ఒక్కసారి మళ్ళీ స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కనిష్క గారు, అఫ్కోర్స్ అజయ్ గారు, నిరంజన్ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారు ఇక్కడే ఉంటే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడక్షన్ డిజైనర్ టు ప్లీజ్ మనీషా గారు, ప్రొడక్షన్ డిజైనర్ మనీషా గారు టు ప్లీజ్ వెల్కమ్. అలాగే మా డిస్ట్రిబ్యూటర్స్ ముగ్గురిని కూడా మరొక్కసారి ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదిక పైకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆల్సో రిక్వెస్టింగ్ డైరెక్టర్ కౌశిక్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ ఎస్, పాపం అనుదీప్ గారిని ముందు అక్కడి నుంచి రిలీఫ్ చేయాలని నేను ఫీల్ అవుతున్నాను. మీరు ఎప్పుడు కరెక్ట్ ప్లేస్మెంట్ చూసుకుని కూర్చుంటారా సార్? హీరోయిన్ల మధ్య, హీరోల మధ్య. యా, కాబట్టి ముందు ఆయన్ని పిలిచేద్దాం అక్కడి నుంచి. రండి కేవి అనుదీప్ గారు, డైరెక్టర్, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ ఇక ఆలస్యం చేయకుండా మరొక స్పెక్టాక్యులర్ విజువల్ ఎఫెక్ట్స్ తోటి మనందరికీ ఒక ఎక్స్పీరియన్స్ని రెడీ చేస్తూ వండుతున్నటువంటి మా విశ్వంబరుడు డైరెక్టర్ వశిష్ఠ గారికి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ టు ద స్టేజ్. వశిష్ఠ గారు ప్లీజ్ వెల్కమ్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. మీరు కూడానా? రండి. ఎస్ ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎస్ అఫ్ కోర్స్ మరొక మెగా డైరెక్టర్, మెగా బ్లాక్ బస్టర్ని ఇవ్వబోతున్నటువంటి బాబీ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాబీ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఇక మన షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైననే శంకర వరప్రసాద్ గారిని పండక్కి తీసుకొస్తున్నటువంటి మన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాము. అనిల్ రావిపూడి గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎస్, మరి ఈ హారర్ ఒరవడిని విరూపాక్షతో మళ్ళీ మొదలుపెట్టిన హీరో ఒకవైపు, మళ్ళీ ఆ ఒరవడిని కంటిన్యూ చేస్తూ ఇంకో బ్లాక్ బస్టర్ని ఇచ్చిన ఇంకో హీరో ఒకవైపు, ఇద్దరిని కలిపి స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చింది. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ సాయి దుర్గతేజ్ గారు అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఆన్ టు ద స్టేజ్. సాయి దుర్గతేజ్ గారు, వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ సార్ హియర్ సార్.
ఏ మంచి సినిమా వచ్చినా ఎవరినైనా ఎంకరేజ్ చేయడానికి ముందుంటారు. సోషల్ అవేర్నెస్ ఏదైనా క్రియేట్ చేయాలన్నా ముందుంటారు సాయి దుర్గతేజ్ గారు. సో వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ, వార్మ్ వెల్కమ్ టు యూ సాయి దుర్గతేజ్ గారు. అండ్ సాహు గారు అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు కలిసి మా డైరెక్టర్స్ని సాయి దుర్గతేజ్ గారిని ఇన్వైట్ చేస్తున్నారు. ఒకసారి హీరోలు ఇద్దరు సెంటర్లో ఉండి, కౌశిక్ గారు అటు వెళ్ళరా. యా డన్. ఇద్దరు సాయిలు. ఎస్. ఒక్కసారి మొత్తం టీమ్ గ్రూప్ ఫోటో కూడా, ఒక్కసారి మొత్తం టీమ్ టు ప్లీజ్ ఫోటో కోసం ముందుకు రండి ప్లీజ్. ఆల్ ద టెక్నీషియన్స్. సార్ మీరు కూడా సార్, పర్లేదు, వస్తారు వస్తారు, అందరూ వస్తారు. అనిల్ గారు ఒక్కసారి మీరు కూడా టీంతో పాటు, అనిల్ గారు, బాబీ గారు, సాయి దుర్గతేజ్ గారు, ఒక్క బిగ్ పిక్చర్ కావాలి మాకు. వశిష్ఠ గారు ప్లీజ్. ఎవ్రీబడి ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో మరి ఇక ఆలస్యం చేయకుండా అతి త్వరలో మనందరికీ ఒక హారర్ మూవీని ప్రజెంట్ చేయబోతున్నటువంటి డైరెక్టర్ కేవి అనుదీప్ గారు ఇప్పుడు మాటలు విందాము. ఇంతమంది డైరెక్టర్ల ఇన్పుట్ తీసుకుంటున్నారు స్పీచ్కి. ఏం జరిగింది? అనిల్ గారు ఏం చెప్పారు చెవిలో మాకు చెప్పాలి ఇప్పుడు. అనిల్ గారు చెవిలో ఏం చెప్పారు? మేం నమ్మం, మేము చెప్పాలి ఇప్పుడు. సినిమాలో మదర్ క్యారెక్టర్ ఎవరు చేశారు? విశ్రవుడికి వేదవతికి ఎన్ని లవ్ సీన్స్ ఉన్నాయి చెప్పాలి సార్. ఆన్సర్ మైక్లో చెప్పండి సార్, మీరు సినిమా చూసారు కదా. కౌశిక్ గారు. ముందు అందరికి నమస్కారం అండి. నేనైతే హెల్ప్ చేయను, ఆన్సర్లు మీరే చెప్పాలి. ఆన్సర్ కదా నీకు, కంగ్రాట్స్. నేను నిన్ననే చూసిన అండి సినిమా. డెఫినెట్గా మీ 2025లో బిగ్గెస్ట్ స్కామ్ ఇది. లేదు లేదు, డెఫినెట్గా థియేటర్ చూడాల్సిన సినిమా అండి. డెఫినెట్గా మీరు థియేటర్ సీరియస్గానే
సో మీరందరూ ఇది థియేటర్లో మిస్ కాకుండా అందరూ థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. సాయి గారికి కంగ్రాట్స్. షైన్ సాహు గారు ఇట్లాంటి సినిమాలు ఇంకా మరిన్ని చేయాలని, కౌశిక్ కూడా ఇట్లాంటి ఇంకా మరిన్ని సినిమా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అనుపమ గురించి ఏం చెప్పారా? అడిగాడు.